తెలుగు రాష్ట్రాల బ్యూరోక్రసీలో ఒకప్పుడు తమదైన ముద్ర వేసిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు పాలనా వ్యవస్థలో ఇప్పుడు పెద్దగా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో ఆమ్రపాలి, తెలంగాణలో స్మితా సబర్వాల్ ఇద్దరు తమ పనితీరు, నిర్ణయాత్మక శైలి, ప్రజలతో కనెక్ట్ అయ్యే విధానం, పనులు వేగంగా చేసే అధికారులుగా గుర్తింపు పొందారు. అయితే కాలం మారింది, ప్రభుత్వాలు మారాయి, పాలనా ప్రాధాన్యతలు మారాయి. దీంతో ఫ్రంట్ లైన్లో కనిపించిన ఈ అధికారులిద్దరూ ఇప్పుడు ఎందుకు వెనుక వరుసలో ఉన్నారు? ఇది కేవలం పోస్టులింగ వ్యవహారమా? రాజకీయ మార్పులకు అనుగుణంగా బ్యూరోక్రసీ పని విధానాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితుల ఫలితమా? ఆమ్రపాలి కథలో అసలు మలుపేంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కేడర్ కేటాయింపుల వ్యవహారం ఈమె కెరీర్లో కీలక మలుపుగా మారింది. తెలంగాణలో పనిచేసినప్పుడు ఆమెకు మంచి ఆఫీసర్గా గుర్తింపు వచ్చింది. జిల్లా కలెక్టర్గా, జిహెచ్ఎంసీ కమిషనర్గా కేంద్ర సర్వీసులోనూ ఆమెకు కీలక బాధ్యతలు దక్కాయి. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, ఫీల్డ్లో యాక్టివ్గా ఉండడం ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. కానీ కేడర్ వివాదం ఆమె కెరీర్ దిశనే మార్చేసింది. తెలంగాణలోనే కొనసాగాలన్న ఆమ్రపాలి ఆకాంక్షకు అనుకూలంగా పరిస్థితులు లేకపోవడంతో చివరకు ఏపీ కేడర్కు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ పోస్టింగ్, బాధ్యతలు, వ్యక్తిగత పరిస్థితులు వంటి అంశాలు ఆమెను కొంతకాలం ఫ్రంట్ లైన్కు దూరం చేశాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఒక అధికారి సామర్థ్యానికి తగ్గ బాధ్యత ఇవ్వకపోతే నష్టం ఎవరికి? అధికారిక వ్యవస్థకా, ప్రభుత్వానికా, లేక ప్రజలకా? స్మితా సబర్వాల్కు ఎందుకు బ్రేక్ పడింది? తెలంగాణ బ్యూరోక్రసీలో స్మితా సబర్వాల్ పేరు ఒకప్పుడు అత్యంత ప్రభావవంతమైన అధికారుల జాబితాలో ఉండేది. కేసీఆర్ హయాంలో సీఎంఓలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆమె ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పట్టణాభివృద్ధి, పరిపాలన సంస్కరణల వంటి అంశాల్లో చురుకైన పాత్రతో గుర్తింపు పొందారు. ప్రజలతో మాట్లాడడం, సోషల్ మీడియా వాడకం, ఫీల్డ్లో అధికారులతో సమన్వయం చేయడం వంటి అంశాల్లో ప్రత్యేక ఇమేజ్ ఏర్పడింది. తెలంగాణలో ప్రభుత్వం మారాక సీన్ పూర్తిగా మారిపోయింది. కొత్త ప్రభుత్వానికి ప్రాధాన్యతలు వేరే ఉంటాయి. కొత్త టీంతో ముందుకు వెళ్లడం సహజమే. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన అధికారులందరికీ అదే స్థాయి ప్రాధాన్యత ఉండకపోవడం సాధారణమే. స్మితా సబర్వాల్ విషయంలోనూ అదే జరిగింది. అసలు సమస్య లూప్ లైన్నా, వ్యవస్థలోని మార్పా? బ్యూరోక్రసీలో లూప్ లైన్ పోస్టింగ్ అనేది అధికారిక పదం కాదు. కీలక విధాన నిర్ణయాలు, బడ్జెట్, ప్రాజెక్టులు, ఫీల్డ్ అడ్మినిస్ట్రేషన్తో సంబంధం తక్కువగా ఉన్న పోస్టులను అలా పిలుస్తారు. ఒక ఆఫీసర్ని కీలక పోస్ట్ నుంచి తప్పించడం వెనుక చాలా కారణాలు ఉండొచ్చు. ప్రభుత్వ ప్రాధాన్యతలు మారడం, కొత్త టీం ఏర్పాటు, శాఖల పునర్వ్యవస్థీకరణ, వ్యక్తిగత శైలి, ప్రభుత్వంతో అధికారుల పని సంబంధాలు, సీనియారిటీ, కేడర్ సమీకరణాలు, కేంద్ర రాష్ట్ర సర్వీసుల అవసరాలు, ఇలా చాలా ఉంటాయి. సో ఒక అధికారి కీలక పోస్టులో లేకపోవడాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని సామర్థ్యం లేని అధికారి అని చెప్పడం ఏమాత్రం సరైంది కాదు. ప్రభుత్వాలు మారితే అధికారులు కూడా మారాలా? ఇది మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన ప్రశ్న. ఐఏఎస్ అధికారి ఏ ప్రభుత్వానికి వ్యక్తిగతంగా పనిచేయరు. వారు రాజ్యాంగబద్ధ ప్రభుత్వానికి, ప్రజలకు సేవకులు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికైన ప్రభుత్వం తన పాలన విధానాన్ని అమలు చేసేందుకు తనకు నమ్మకం ఉన్న అధికారులతో పని చేయాలనుకోవడం సహజం. ఇక్కడే బ్యూరోక్రాటిక్ లౌక్యం అనే పదం తెరపైకి వస్తుంది. కొందరు అధికారులు ప్రభుత్వం మారిన ప్రతిసారి కొత్త పాలన విధానానికి అనుగుణంగా త్వరగా మారుతారు. మరికొందరు తమ పని విధానం, నిర్ణయాల విషయంలో కొంత స్వతంత్ర వైఖరి కొనసాగిస్తారు. ఇక్కడే ఒక సున్నితమైన గీత ఉంటుంది. ప్రభుత్వ విధానాలు అమలు చేయడం ఒక అధికారిక బాధ్యత, కానీ రాజకీయంగా వ్యవహరించడం మాత్రం అధికారుల బాధ్యత కాదు. సోషల్ మీడియా అధికారుల ఇమేజ్కు వరమా, శాపమా? స్మితా సబర్వాల్ విషయంలో మరో అంశం కూడా చర్చకు వస్తుంది. అదే పబ్లిక్ ఇమేజ్. అధికారులు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరుకోవడం మంచిదే, కానీ ఒక అధికారి పబ్లిక్ ఫిగర్గా ఎంత ఎక్కువగా కనిపిస్తే వారిపై రాజకీయ వ్యాఖ్యానాలు, వ్యక్తిగత అభిప్రాయాలపై చర్చ కూడా అంతే ఎక్కువగా జరుగుతుంది. ఐఏఎస్ అధికారుల విషయంలో ఒక ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది. అధికారి ఎంత కనిపించాలి అని. ప్రజలకు అందుబాటులో ఉండాలి, కానీ రాజకీయంగా కనిపించకూడదు. ప్రభుత్వ విధానాలను వివరించాలి, కానీ రాజకీయ ప్రచారంలో భాగం కాకూడదు. తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఆ అభిప్రాయం వారి అధికారిక పాత్రపై ప్రభావం చూపకుండా జాగ్రత్త అవసరం. ఈ బ్యాలెన్స్ తప్పితే అధికారి ఎంత సమర్థుడైనా వివాదాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. వాళ్ళిద్దరి కథ ఒకటేనా? కాదు. ఆమ్రపాలి, స్మితా సబర్వాల్ పరిస్థితులను ఒకే కోణంలో చూడడం సరికాదు. ఆమ్రపాలి విషయంలో కేడర్ కేటాయింపు, న్యాయపరమైన పరిణామాలు, రాష్ట్ర మార్పు వంటి అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. స్మితా సబర్వాల్ విషయంలో రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు తర్వాత వచ్చిన పరిపాలన పునర్వ్యవస్థీకరణ,
కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతలు, అధికారుల పోస్టింగ్స్లో మార్పులు కీలకంగా కనిపిస్తాయి. అందువల్ల ఇద్దరిని పక్కన పెట్టారు అనే ఒకే ముద్రతో చూడటం కంటే వారి కెరీర్లో వచ్చిన మలుపుగా చూడటం సముచితం. మరి ప్రభుత్వాలకు నష్టమా? ఇక్కడ మరో ఆసక్తికరమైన కోణం ఉంది. ఒక అధికారి గతంలో మంచి ఫలితాలు సాధించి ఉంటే ప్రభుత్వం మారిన తర్వాత ఆ అనుభవాన్ని పూర్తిగా పక్కన పెట్టడం వల్ల పాలన సామర్థ్యంలో కొంత నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ప్రతి ప్రభుత్వానికి తన సొంత టీం ఉండడం కూడా అవసరమే. కాబట్టి అసలు సమస్య ఎవరు అధికారులు ఉన్నారు అనేది కాదు, ఎవరికి ఏ బాధ్యత ఇస్తే రాష్ట్రానికి అత్యుత్తమ ఫలితం వస్తుంది అనేదే. సూపర్ స్టార్ ఆఫీసర్లు కావాలా, సిస్టమ్ కావాలా? బ్యూరోక్రసీకి ఒకరి ఇమేజ్ కంటే సంస్థాగత వ్యవస్థ ముఖ్యం. ఒక అధికారి ఎంత సమర్థుడైనా వ్యవస్థ మొత్తం అతనిపై ఆధారపడకూడదు. అదే సమయంలో ఒక అధికారి అత్యుత్తమ సామర్థ్యం కలిగి ఉంటే రాజకీయ మార్పుల కారణంగా ఆ సామర్థ్యాన్ని ఉపయోగించుకోకపోవడం కూడా పరిపాలన దృష్టిలో సరైన వ్యూహం కాదు. సమర్థతకు పోస్టింగ్ ఉండాలి, పోస్టింగ్కు రాజకీయ విధేయత ప్రమాణం కాకూడదు. అధికారికి స్వతంత్ర ఆలోచన ఉండాలి. అదే సమయంలో ఎన్నికైన ప్రభుత్వ విధానాన్ని అమలు చేసే బాధ్యత కూడా ఉండాలి. ఈ 4 అంశాల మధ్య సమతులితే మంచి పాలనకు పునాది.